ఓం శ్రీ గురుభ్యో నమ. ఓం శ్రీమాత్రే నమ. ఈరోజు మనం శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని 940వ నామం గురించి తెలుసుకోబోతున్నాం. ఈ నామం అమ్మవారిని పరామోద అని కీర్తిస్తుంది. ఈ నామానికి మంత్రస్వరూపం శ్రీ పరామోదాయై నమః. ఈ నామం కూడా అమ్మవారి యొక్క పరబ్రహ్మ తత్వాన్ని సూచించే నామం. అమ్మవారు ఈ సృష్టిలో అందరికంటే ఉత్తమమైన కీర్తి ప్రతిష్టలను కలిగి ఉన్నారు. అటువంటి కీర్తి ప్రతిష్టలను కలిగిన తల్లిని వసిన్యాది వాగ్దేవతలు ఈ నామంలో పరామోద అని కీర్తిస్తున్నారు. ఇక ఇంకొక అర్థంలో ఈ నామాన్ని తెలుసుకుంటే, పరా అనే పదం పరబ్రహ్మతత్వాన్ని సూచిస్తుంది. ఆమోద అంటే ఆనందము అనే అర్థం వస్తుంది. కాబట్టి పరామోద అంటే పరబ్రహ్మ స్వరూపమైన ఆనందము అని చెప్పుకోవచ్చు. ఈ పరబ్రహ్మ స్వరూపమైన ఆనందమునే బ్రహ్మానందము అని అంటారు. అంటే పరబ్రహ్మ అనుభవమును ప్రసాదించే పరబ్రహ్మానందము అని చెప్పవచ్చు. అటువంటి పరబ్రహ్మము యొక్క అనుభూతిని, ఆనందాన్ని ప్రసాదించే తల్లి ఈ నామంలో పరామోద అని వసిన్యాది వాగ్దేవతల చేత కీర్తించబడుతున్నారు. మనం ఈ నామంలో అమ్మవారిని బ్రహ్మానందమును సాధకునికి అనుభవంలోనికి ప్రసాదించి ఆనంద స్వరూపిణిగా కీర్తించుకుంటున్న సందర్భంలో అమ్మవారి యొక్క మరొక నామం ప్రజ్ఞాన ఘనరూపిణి గుర్తు తెచ్చుకోవాలి. అంటే అత్యున్నతమైన బ్రహ్మజ్ఞానం ఒక రూపు దాలిస్తే ఆ రూపము శ్రీ లలితా పరమేశ్వరి అయి ఉంటుంది. అటువంటి జ్ఞాన స్వరూపిణి కాబట్టి, జ్ఞానమునకు ఒక నిధి కాబట్టి, ఇంతటి బ్రహ్మానందమును సాధకులకు అమ్మవారు ప్రసాదించగలుగుతున్నారు. ఎక్కడ ఆనందము అనే శబ్దం వచ్చినా అక్కడ జ్ఞానము నిగూఢంగా ఉంటుంది అని మనం తెలుసుకోవాలి. పరబ్రహ్మమును గురించిన జ్ఞానము లభించకపోతే వానికి ఆనందము అనేది లభించదు. ఎంత ధనం ఉన్నా, ఎన్ని ఆస్తులు ఉన్నా, ఎంత బంగారం ఉన్నా ఏవి మనిషికి ఆనందాన్ని ప్రసాదించలేవు. ఒక్క జ్ఞానము మాత్రమే, అది కూడా పరబ్రహ్మమును గురించిన జ్ఞానము మాత్రమే సాధకునికి ఆనందాన్ని ప్రసాదించగలదు. అటువంటి జ్ఞానమును, ఆనందమును సాధకునికి ప్రసాదించే అమ్మవారి పాద పద్మములకు నమస్కరించుకుంటూ ఓం శ్రీమాత్రే నమః.